హైదరాబాద్లో ఒకప్పుడు అందరూ సింగిల్ బెడ్రూమ్ హౌస్ కొనేవారు. క్రమంగా నగరవాసులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు షిఫ్ట్ అయ్యారు. దీంతో రియల్టర్లు కూడా డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లే ఎక్కువగా నిర్మించారు. ఇప్పుడు ఈ ట్రెండ్ ట్రిపుల్ బెడ్రూమ్కు మారింది. ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్లో ట్రిపుల్ బెడ్రూమ్ అమ్మకాలు ఊహించని విధంగా జోరందుకున్నాయి. ఉన్నట్టుండి ట్రిపుల్ బెడ్రూమ్ అమ్మకాలు ఎందుకు పెరిగాయి? అమ్మకందారులు, కొనుగోలుదారుల నుంచి స్పందన ఎలా ఉంది? రియాలిటీ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? ఈ స్టోరీలో తెలుసుకుందాం. హైదరాబాద్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లకు డిమాండ్. అమ్ముడవుతున్న ఇళ్లలో 60% ట్రిపుల్ బెడ్రూమ్స్. 1500 ఎస్ఎఫ్టీ విస్తీర్ణం కలిగిన ఇళ్లపై నగరవాసుల ఆసక్తి. విశాలమైన ఇళ్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్న నగరవాసులు. ఇళ్ల అమ్మకాల్లో 1500 నుంచి 2000 ఎస్ఎఫ్టీ వాటా 34%. 2000 నుంచి 3000 ఎస్ఎఫ్టీ ఇళ్ల వాటా 18%. 3000 పైన విస్తీర్ణం కలిగిన ఇళ్ల అమ్మకాల వాటా 8%. హైదరాబాద్లో సొంతిల్లు కొనాలని ఎంతో మంది కలలు కంటారు. కానీ కొందరే సొంతింటి కలను సాకారం చేసుకుంటారు. ఇలాంటి వారిలో నిన్నటి వరకు ఎక్కువగా డబుల్ బెడ్రూమ్ కొనేందుకే ఇష్టపడిన వారు ఇప్పుడు తమ ఆలోచనను మార్చుకున్నారు. వర్క్ ఫ్రం హోం కల్చర్ పెరగడం, ఇతర కారణాలతో నగరవాసుల్లో అధిక శాతం ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అన్రాగ్, సిఐఐ సంయుక్తంగా నిర్వహించిన ది హౌసింగ్ మార్కెట్ బూమ్ సర్వే నివేదికలో వెల్లడైంది. ప్రధానంగా 1500కు పైగా చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లాట్లను కొనేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇళ్ల అమ్మకాల్లో 1500 ఎస్ఎఫ్టీ నుంచి 2000 ఎస్ఎఫ్టీ ఇళ్ల వాటా 34% కాగా 2000 నుంచి 3000 ఎస్ఎఫ్టీ ఇళ్ల వాటా 18% ఉంది. 3000 పైన విస్తీర్ణం కలిగిన ఇళ్ల అమ్మకాల వాటా 8% ఉందని రియాలిటీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ముఖ్యంగా 1 కోటి నుంచి 1.5 కోటి మధ్య ధర కలిగిన ఇళ్లకే ఎక్కువగా డిమాండ్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.